హలో అండి. ఈరోజు నేను ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను. దీనికోసం అని చెప్పి మనము ఇలా కుచ్చులు అనేది కట్టేసి ఉంచుకోవాలండి. 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా ముడేసి ఉంచుకోవాలి. ఈ డిజైన్ కోసం గోల్డ్ బీడ్స్ తీసుకున్నానండి. ఇలా గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు డిజైన్ అనేది స్టార్ట్ చేద్దామండి. మనము ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసుకొని శారీకి 2 నాట్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోల్డ్ బీడ్స్ అనేది ఒక 3 తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడ ఒక ట్యాజిల్ తీసుకోవాలి. మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ తీసుకోవాలండి. ఇప్పుడు పైనుంచి రెండో బీడ్కి శారీ వైపు నుంచి మన వైపు ఇలా గుచ్చుకోవాలండి. ఇలా గుచ్చుకుంటే మనకి ఇట్లా ఈ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకొక గోల్డ్ బీడ్ తీసుకొని ఎక్కించుకోవాలండి. ఈ మెటీరియల్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉందండి. ఎవరికైనా ఈ మెటీరియల్ కావాలి అని అంటే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. అదే నెంబర్ కి క్యాటలాగ్ కూడా ఉంటుందండి. మనము ఈ బీడ్సే కాదండి, ఇక్కడ ఈ ఫ్లవర్ మోడల్ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి కదా, అలా ఫ్లవర్ మోడల్ తో కూడా ఈ డిజైన్ వేసుకోవచ్చండి. శారీ అంతా ఫ్లోరల్ వచ్చినప్పుడు అది బాగా యూజ్ అవుతుంది అనమాట. గోల్డ్ బాల్ కాకుండా మనము ఫ్లవర్ మోడల్ది కూడా వేసుకోవచ్చు. ఇలా మనము శారీ అంతా కూడా వేసుకోవాలండి. మీకు అర్థం అవడం కోసం ఇంకోటి వేసి చూపిస్తాను, ఇంకా క్లియర్గా అవడం కోసం. సేమ్ ఇలానే ఒక 3 బీడ్స్ తీసుకోండి. 3 బీడ్స్ తీసుకొని శారీ మ్యాచింగ్ది కుచ్చు తీసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇంకొక గోల్డ్ బీడ్, మొత్తం ఇప్పటికి 4 అయినాయండి. ఈ 4 ఇట్లా పెట్టాం కదా, ఈ 2 ఇట్లా వదిలేయండి. పైనుంచి రెండోది ఇలా శారీ వైపు నుంచి మన వైపుకి సూది అనేది తీసుకోవాలి. లూజ్ అనేది లేకుండా కట్టుకోండి. మనకి లూజ్ గా ఉందనుకోండి ఆ డిజైన్ బాగా రాదు. దారం అనేది లూజ్ లేకుండా చూసుకోండి. ఆ తర్వాత ఇది ఎంత లెంత్ వెడల్పు ఉందో అక్కడ ఒక సూది మనము గుచ్చేసుకోవాలి. ఇలా మనము 2 నాట్స్ వేసుకోవాలండి టైట్ గా. ఏ డిజైన్ వేసినా కూడాను లూజ్ అనేది రాకూడదండి. లూజ్ రాకుండా ఉంటే డిజైన్ చాలా బాగుంటుంది. ఇలా 2 నాట్స్ వేసేసుకొని థ్రెడ్ అనేది తీసేసుకోవాలి. ఇది శారీ మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిస్తానండి. డిజైన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ ఏదైనా కావాలి అని అంటే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.